మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకి నమ్మకం లేదా? ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 30 మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం, దారిద్ర్యం తప్ప. వాళ్ళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు చూసి చెబుతున్నానమ్మా. చాప కింద నీరుల పరమతాల వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి, మత మార్పిడిని అడ్డుకోండి. ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తారు. చిన్న అనారోగ్యం రాగానే మన ఇంట్లో చేరిపోతారు పుస్తకాలు పట్టుకుని. మనకి లేవా పుస్తకాలు? మన దేవుళ్ళు బలకరా? దేవుడు వాళ్ళకి ఏమైనా సొంతమా? ఇక్కడ కాస్త ఎవరో బలహీన ప్రాణులు ఉంటారు, ఇక్కడ అనారోగ్యం కదా అని మనం ఏం అనలేము. వెంటనే 3 రోజుల్లో మారిపోతుంది పరిస్థితి. అలా చేస్తారండి ప్రయత్నం. 90 ఏళ్ల ఆవిడ మీద ప్రయోగాలు జరిగాయి. నాలాంటి వాడి ఇంట్లో అంటే మీ ఇంట్లో జరగవండి. నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా, ఈ ఘోరాలు ఇక్కడే జరుగుతున్నాయి. మత మార్పులు వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను.